బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు P4 కి సంబంధించడం లేదని, ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రజా ప్రతినిధులు అధికారులకు సూచించారు. సంక్షేమం కొనసాగిస్తూనే బంగారు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తామని చెప్పారు. P4 అమలుకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కమిటీ సాధారణ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు ప్రజా ప్రతినిధులు, జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. P4 సమర్థ అమలుకు రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజర్ కమిటీలు, జిల్లా నియోజకవర్గ స్థాయిలో P4 చాప్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించాలని లోగోలు చంద్రబాబు ఖరారు చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు సేవ చేసేందుకు P4 కార్యక్రమం మంచి అవకాశమని, నమ్ముకున్న నియోజకవర్గానికి ఎంతో మేలు చేయొచ్చని చంద్రబాబు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 10,000 బంగారు కుటుంబాలు ఎంపిక కాబోతున్నాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని చెప్పారు. P4 అమలుపై ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య పోటీ రావాలన్నారు. స్థానికంగా ఏ నియోజకవర్గంలో పరిశ్రమలు ఉంటే వారు అక్కడికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదలు ఉండని ఏజెన్సీ ప్రాంతాల్లో బంగారు కుటుంబాలకు మార్గదర్శకాలను అనుసంధానించడంపై ప్రభుత్వం శ్రద్ధ పెడుతోందని చంద్రబాబు అన్నారు.